ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని, 6వ స్థానంలో కుజుడు, విశేషంగా అష్టమ రవి ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా ఆనందకరమైన ఉన్నతమైన జీవితం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి, తిరిగి తృతీయంలో రాహు, అర్ధాష్టమ శని, షష్టమ కుజుడు, సప్తమ బుధుడు, అష్టమ రవి, అష్టమ గురు దోషం. చూడండి, అంటే గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. ఇది అసలే వర్షాకాలము అవడం వలన సకాలంలో తిండి, తగు వ్యాయామం, ఆరోగ్య సూత్రాలు, నియమ నిష్టలు, ఏకాగ్రత అవసరం. ఇందులో ఏ ఒక్కటి లోపించినా అనారోగ్యము, నరాల బలహీనత, రక్తహీనత, యంత్రాలతో ఆయుధాలతో ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అనేక రకాలమైన శత్రువులు పొంచి ఉన్నారు. అంటే మీకు శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. మీతో సహాయం పొందినవారు, మీ సహాయం చేసిన వారు, మీరు మన అనుకుంటున్న వారే మీరు ఎక్కడ తప్పు చేస్తారా అక్కడ వాళ్ళు గుంటకాడి నక్కడలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక పాముకు పాలు పోసి ఎలా పెంచారో గతంలో మీరు కూడా అలాగనే వీరందరూ నావారు అనుకున్నారు, కానీ నీవారు కాదు. నువ్వు ఎక్కడ తప్పు చేస్తే మిమ్మల్ని వేసేయడానికి ఎదురు చూస్తున్నారు అని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ పంపించగలరు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వళ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.